గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు సెకండ్ సిఈసి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి సివిక్స్లో 10 మార్క్స్ క్వశ్చన్లో ఏవి రాయాలి, మనం మార్కులు ఎక్కువగా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అనే ఉద్దేశాన్ని మీకు కొన్ని తెలియజేస్తాను. మనకి ఇంటర్మీడియట్లో చూసినట్లయితే 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి టోటల్గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సివిక్స్ 13 లెసన్లు ఉంటాయి. దాంట్లో నుంచి చూసినట్లయితే మనకి ఎస్ఏ క్వశ్చన్స్ అనేటువంటి ఏ లెసన్స్లో చేయడం జరుగుతుందంటే మనకి ఫస్ట్ లెసను, సెకండ్ లెసను, థర్డ్ లెసను, ఫోర్త్ లెసను, అదేవిధంగా 10th లెసన్లో నుంచి మనకి 10 మార్క్స్ క్వశ్చన్లు రావడం జరుగుతుంది. మనం ఆలోచన చేసినట్లయితే మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకుంటే ఎగ్జామ్లో మనం రాయవలసిన క్వశ్చన్లు ఏంటంటే 3 క్వశ్చన్లు మాత్రమే రాయాలి. వాటిని ఈజీగా మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి మనం చదవలసినవి ఏంటని చెప్పొచ్చు అంటే ఫస్ట్ లెసన్లో నుంచి, అదేవిధంగా సెకండ్ లెసన్లో నుంచి, థర్డ్ లెసన్లో నుంచి మనం చదువుకున్నట్లయితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. దానికోసం నేను సివిక్స్లో షార్ట్ లెంత్ నోట్స్ తయారు చేశాను. వాటినే మీకు ఇప్పుడు ముందుగా నేను చూపిస్తున్నాను. దానిలో నుంచి మనం చూస్తే ఫస్ట్ లెసన్లో మనకి ఎస్ఏ క్వశ్చన్లో మనం చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే క్వశ్చన్ ఉంటుంది. అది మనకి ఎగ్జామ్లో ఎక్కువ సార్లు మనం అడిగినటువంటి క్వశ్చన్. దాంట్లో మనం చూస్తే ఫస్ట్ లెసన్లో మనకి టోటల్గా మనం బాగా ప్రిపేర్ అయినట్లయితే దాంట్లో నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అదేవిధంగా 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది. అంటే టోటల్గా ఫస్ట్ లెసన్లోంచి మనం చూసినట్లయితే ఓన్లీ ఫస్ట్ లెసన్ మనం బాగా చదివితే ఎన్ని మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అంటే 17 మార్క్స్ తెచ్చుకోవచ్చు. దాంట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎక్స్ప్లెయిన్ ద సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీనిలో టోటల్ పాయింట్స్ చూసినట్లయితే మనకి ఎన్ని పాయింట్స్ ఉంటాయని చెప్పొచ్చు అంటే 13 పాయింట్స్ ఉంటాయి, 13 పాయింట్లు ఉంటాయి. వాటిలో మనం చూస్తే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా మేకింగ్ చేయడం జరిగింది, దానికి ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ అవి. వాటిలో ఫస్ట్ వన్ చూసినట్లయితే లెంత్ అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది దాంట్లో ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి, టోటల్ ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి అనేటువంటిది లెంత్ అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఉండడం జరుగుతుంది. దాంట్లో టోటల్గా చూస్తే మనకి ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉంటాయి. అవి టోటల్గా చూసినట్లయితే మనకి ఎన్ని పేజెస్ ఉంటుందని చెప్పొచ్చు, 300 పేజెస్ ఉంటుందంట. అలా ఆ విధంగా నేను ఆ షార్ట్ లెంత్ చేసి టోటల్గా నోట్స్ మీకు తయారు చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ పాయింట్, దీంట్లో టోటల్గా మనం చూస్తే పైకి స్క్రోల్ చేసి చూపిస్తున్నాను మీకు, షార్ట్ లెంత్లో ఉంటుంది. ఫస్ట్ వన్ లెంత్ అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది. సెకండ్ వన్ కాంబినేషన్ ఆఫ్ ద రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది. నెక్స్ట్ వన్ రిపబ్లిక్ గవర్నమెంట్. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సో మెనీ థింగ్స్ అనేటువంటి అదర్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం బారో తెచ్చుకోవడం జరిగింది. వాటిలో కొన్ని రిపబ్లిక్ గవర్నమెంట్ అనేటువంటి చూసినట్లయితే మనకి బ్రిటన్ కాన్స్టిట్యూషన్లో మనం దాన్ని రిపబ్లిక్ గవర్నమెంట్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. మన ఇండియాలో చూసినట్లయితే మన గవర్నమెంట్ అంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన ఇండియాలో పార్లమెంటరీ గవర్నమెంట్ అనేటువంటిది ఉంటుందండి. అంటే మనకి స్టేట్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ వేరుగా ఉంటుంది, అదేవిధంగా సెంట్రల్ లెవెల్లో కూడా అడ్మినిస్ట్రేషన్ వేరుగా ఉండే విధానం అనేటువంటిది మన ఇండియా లెవెల్లో ఉంటుంది. దానికోసమే పార్లమెంటరీ గవర్నమెంట్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఇది కూడా మనకి సైలెంట్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వన్. ఎవ్రీ సిటిజన్కి కూడా సమ్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అవి టోటల్ ఫండమెంటల్ రైట్స్ చూసినట్లయితే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ చేసినప్పుడు టోటల్గా ఎన్ని ఉన్నాయని చెప్పొచ్చు అంటే మనకి 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి. మన ప్రజెంట్ డేస్లో చూసినట్లయితే టోటల్ ఫండమెంటల్ రైట్స్ ఏదని చెప్పొచ్చు అంటే 6 మాత్రమే ఉన్నాయి. ఎందువల్ల చెప్పొచ్చు అంటే 1 ఫండమెంటల్ రైట్ని రిమూవ్ చేయడం జరిగిందంట. ఏదని చెప్పొచ్చు అంటే మనకి ఇది రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి ఫండమెంటల్ రైట్, మన ఫండమెంటల్ రైట్స్లోంచి దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. అది ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అది టోటల్గా ప్రజెంట్ డేస్లో దాన్ని ఫండమెంటల్ రైట్స్లో దాన్ని తీసివేయడం అనేటువంటి జరిగిందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ దీంతోపాటు చూస్తే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అవి చూసినట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 4th పార్ట్లో ఉంటాయి అవి ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటిది.
ఆర్టికల్ 51A దేని గురించి డిస్కస్ చేస్తుందని చెప్పొచ్చు అంటే ఎవ్రీ సిటిజన్కి ఉన్నటువంటి కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ గురించి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటి నెక్స్ట్ చూసినట్లయితే మన ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ అనేటువంటి దాన్ని కూడా వన్ ఆఫ్ ద సైలెంట్ ఫ్యూచర్స్ కింద ఉందని చెప్పొచ్చు అండి. నెక్స్ట్ దాంతోపాటు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ మనందరికీ తెలుసు, మనకి ఇండియాలో మనకి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ సిటిజన్ కూడా ఓట్ అనేటువంటిది యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ 18 years కంప్లీట్ అవ్వడం జరుగుతుందో వాళ్ళకి రైట్ టు ఓట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మన యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ రైట్ టు ఓట్ని ఇన్వెన్షన్ చేసిన వ్యక్తి ఎవరని చెప్పొచ్చు అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే అతను ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్స్, ఎటువంటి భేదాలు లేకుండా క్యాస్ట్ కానీ, రేస్ కానీ, రిలీజియన్ కానీ, జెండర్ కానీ, లిటరసీ కానీ, వెల్త్ అనేటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఎవ్రీ సిటిజన్కి కూడా ఏమి ఇవ్వడం జరుగుతుందని చెప్పొచ్చు అంటే రైట్ టు ఓట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇన్వెన్షన్ చేసినటువంటి వ్యక్తి ఎవరని చెప్పొచ్చు అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ మన ఇండియాలో చూసినట్లయితే మన ఇండియాని నెక్స్ట్ సైలెంట్ ఫ్యూచర్ చూసినట్లయితే మనకి దీంట్లో సెక్యులర్ స్టేట్ అనేటువంటి సైలెంట్ ఫ్యూచర్స్ కూడా ఉందంట. అందరికీ తెలుసు మన ఇండియాని ఏమని పిలుస్తారని చెప్పొచ్చు అంటే సెక్యులర్ కంట్రీ అని పిలుస్తాం. ఎందువల్ల మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అవర్ కాన్స్టిట్యూషన్ స్టాండ్ ఫర్ ద సెక్యులర్ స్టేట్. ఇట్ డిడ్ నాట్ అప్హోల్డ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్ ఎట్ ఇన్ ద ఆఫీషియల్ రిలీజన్ ఇన్ ద ఇండియన్ స్టేట్. మన ఇండియాని ఎందువల్ల సెక్యులర్ స్టేట్ అని పిలవడం జరుగుతుందని చెప్పొచ్చు అంటే దెర్ ఈజ్ నో అఫీషియల్ రిలీజియన్. సో మెనీ రిలీజియన్స్ ఉన్నాయి మన ఇండియాలో. ఎన్ని రిలీజియన్స్ ఉన్నప్పటికీ కూడా ఆల్ రిలీజియన్స్ కూడా ఈక్వల్గా మనం చూడడం జరుగుతుంది. ఒక రిలీజన్ ఎక్కువ అని, ఒక రిలీజన్ తక్కువ అని డిఫరెన్సెస్ చూపించరు కాబట్టి మన ఇండియాని ఏమనిపిస్తుందని చెప్పొచ్చు అంటే సెక్యులర్ స్టేట్ అని పిలవడం జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీంతోపాటు చూసినట్లయితే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇండియాలో మనం చూసినట్లయితే జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇండియాలో హైయెస్ట్ కోర్ట్ ఏదని చెప్పొచ్చు అంటే సుప్రీంకోర్టు అనేటువంటిది. ఆ సుప్రీంకోర్టు మన ఇండియాలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని చెప్పొచ్చు అంటే 1950 January 28 మన ఇండియాలో సుప్రీంకోర్టు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవ్రీ స్టేట్లో కూడా మనకి కోర్ట్స్ ఉంటాయి. వాటిని స్టేట్ లెవెల్లో హైయెస్ట్ కోర్ట్ ఏదని చెప్పొచ్చు అంటే హైకోర్టు అనేటువంటిది. అండ్ ఆ విధంగా మన ఇండియాలో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ అనేటువంటి మన ఇండియాలో ఉండడం జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద సైలెంట్ ఫ్యూచర్స్ కింద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే సైలెంట్ ఫ్యూచర్ చూసినట్లయితే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దెర్ ఈజ్ నో ప్రొటెక్టెడ్ బై ద జ్యుడిషియరీ సిస్టమ్. అంటే దీనికి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు, ఓన్లీ ఫండమెంటల్ రైట్స్కి మాత్రమే ప్రొటెక్షన్ ఉంటుంది. మన ఇండియాలో చూసినట్లయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇవి మనం ఒక మాటలో చెప్పాలంటే అడ్వైజెస్ టు ద గవర్నమెంట్కి అడ్వైజ్ ఇచ్చేటువంటివే అని మనం చెప్పుకోవచ్చు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇవి ఏ పార్ట్లో ఉన్నాయని చెప్పొచ్చు అంటే 4th పార్ట్లో ఉన్నాయి. అంటే కొన్ని ఆర్టికల్స్ ఆర్టికల్ 36 to 51 ఆర్టికల్స్ డిస్కస్ బై ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే ఆదేశ సూత్రాల గురించి మనం అవి వివరించడం జరుగుతుంది. వీటిని మనం ఏ కాన్స్టిట్యూషన్ నుంచి బారో తెచ్చుకోవడం జరుగుతుందని చెప్పొచ్చు అంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇవి బారో తెచ్చుకోవడం అనేటువంటి జరిగిందండి. ఇది నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇది వన్ ఆఫ్ ద సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే బికమేలినిజం. అండ్ ఇండియాలో మనకి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా 2 parts ఉంటుంది, 2 members, లోక్సభ అని రాజ్యసభ అనేటువంటిది ఉంటుంది. అంటే లోక్సభ రిప్రజెంట్ బై ద లోక్సభని అనదర్ నేమ్తో మనం ఏమని పిలుస్తామని చెప్పొచ్చు అంటే అప్పర్ హౌస్ అని పిలుస్తాం. రాజ్యసభనే ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ లోయర్ హౌస్ అని పిలుస్తాం, రాజ్యసభనేమో అప్పర్ హౌస్ అని పిలవడం జరుగుతుంది. లోక్సభ రిప్రజెంట్ బై ద పీపుల్, రాజ్యసభ రిప్రజెంట్ బై ద స్టేట్స్. అంటే ప్రజల్ని డెవలప్మెంట్ చేయడానికి లోక్సభ చూస్తూ ఉంటుంది, అదే రాష్ట్రాలను డెవలప్మెంట్ చేయడానికి రాజ్యసభ చూస్తూ ఉంటుంది. వీటి గురించి మనకి బికమేలినిజంలో మనకి డిస్కస్ చేయనటువంటి జరుగుతుందంటే. నెక్స్ట్ చూసినట్లయితే పంచాయతీరాజ్ నగరపాలక వ్యవస్థ. ఇది సైలెంట్ ఫ్యూచర్స్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద పంచాయతీ. మన ఇండియాలో పంచాయతీరాజ్ సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరని చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశాన్ని మహాత్మా గాంధీ దానికి ఇంట్రడ్యూస్ చేయడానికి కొంతవరకు కూడా హెల్ప్ చేయడం అనేటువంటి జరిగిందని చెప్పొచ్చు అండి. పంచాయతీ సిస్టమ్ అనేటువంటిది ఈ పంచాయతీ అంటే ఈ విధంగా మనకి ఫస్ట్ లెసన్లో మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదని చెప్పొచ్చు అంటే మనకి సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాంట్లో టోటల్గా మనకి ఇవన్నీ కూడా మనకి
10 మార్క్స్ మనం తెచ్చుకోవడానికి ఈజీగా ప్రతి ఎగ్జామ్లో కూడా ఎక్కువ సార్లు అడిగేటువంటి క్వశ్చన్ ఏదని చెప్పొచ్చు అంటే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ సెకండ్ లెసన్ చూసినట్లయితే ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ లెసన్లో కూడా మనం బాగా ప్రిపేర్ అయినట్లయితే ఇది కూడా మనం 17 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎలా అని చెప్పొచ్చు అంటే టోటల్గా దీంట్లో ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది, 5 మార్క్స్ ఉంటుంది, దాంతోపాటు 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదని చెప్పొచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటి క్వశ్చన్ దీంట్లో మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద చెప్పుకోవచ్చు. దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అని, లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అని. థర్డ్ వన్ చూసినట్లయితే గాంధీయన్ ప్రిన్సిపల్స్. మహాత్మా గాంధీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో వన్ ఆఫ్ ద వన్ ఏదని చెప్పొచ్చు అంటే గాంధీయన్స్ ప్రిన్సిపల్స్. దీంట్లోనే మనకి ఆర్టికల్ 40 అనేటువంటిది పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఇది సెకండ్ లెసన్లో. నెక్స్ట్ సెకండ్ లెసన్లో మనం చూస్తే దీంతోపాటు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఎక్కువసార్లు అడిగినట్టు క్వశ్చన్ ఏమో డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. దాని తర్వాత అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ చూసినట్లయితే డిస్క్రైబ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకి డ్యూటీస్ మనం చేయవలసిన పనులు ఉన్నాయి, వాటిని డ్యూటీస్ అని పిలవడం జరుగుతుంది. అవి టోటల్గా ఎన్ని ఉంటాయని చెప్పొచ్చు అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా మనం చూసినట్లయితే ఇప్పుడు 2002లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఫండమెంటల్ డ్యూటీని 11th వన్ కింద దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి సెకండ్ లెసన్లో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఆ 2 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ లెసన్ చూసినట్లయితే దాంట్లో ఓన్లీ ఎస్ఏ క్వశ్చన్ ప్లస్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. దీంట్లో టోటల్గా మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లో చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది మనకి ఎక్కువసార్లు అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ దీని తర్వాత చూస్తే ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను ప్రెసిడెంట్కి ఉన్నటువంటి పవర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని రకాలు ఉంటాయో. నెక్స్ట్ చూసినట్లయితే దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంటే 2 క్వశ్చన్స్లో ఇది రెండవది ప్రైమ్ మినిస్టర్ గురించి. ఈ 2 క్వశ్చన్లు కూడా దేంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అని చెప్పొచ్చు అంటే థర్డ్ లెసన్లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద చెప్పుకోవచ్చు ఈ దీంట్లో. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ చూసినట్లయితే యూనియన్ ఎగ్జిక్యూటివ్. అంటే యూనియన్ ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ అని పిలుస్తాం తెలుగులో చూసినట్లయితే. యూనియన్ అంటే కేంద్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎవరెవరు ఉంటారో కాంపోజిషన్ ఆఫ్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్స్ అని అడిగినట్లయితే దాంట్లో మనకు ఎవరెవరు ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా అది థర్డ్ లెసన్లో ఉంటుంది. కాంపోజిషన్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, మినిస్టర్సు, ప్రైమ్ మినిస్టరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళే యూనియన్ ఎగ్జిక్యూటివ్స్ అండు. నెక్స్ట్ వన్ ఆ ఫోర్త్ లెసన్లో చూస్తున్నట్లయితే మనకి యూనియన్ లెజిస్లేచర్ అంటే శాసన నిర్మాణ అంటే లాస్ మేకింగ్ చేయడానికి. దాంట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినట్లయితే డిస్క్రైబ్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ లోక్సభ స్పీకర్ అనేటువంటి క్వశ్చన్ ఉంటుంది. అది ఫోర్త్ లెసన్లో. దాంతోపాటు చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద యూనియన్ లెజిస్లేచర్. యూనియన్ లెజిస్లేచర్ అన్న పార్లమెంట్ అన్న ఒకటే. అది మనకి ఫోర్త్ లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అవి. దీంతోపాటు ఫోర్త్ లెసన్లో మరొక క్వశ్చన్ ఉంటుంది. ఇది టోటల్గా ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. దీంట్లో ఎగ్జామ్ ఇన్ ద ఫైనాన్షియల్ కమిటీస్ ఇన్ ద పార్లమెంట్లో కొన్ని ఫైనాన్షియల్ కమిటీస్ ఉంటాయి. అవి 3 కేటగిరీస్లో ఉంటాయి. పబ్లిక్ అకౌంట్ కమిటీ అని, ఎస్టిమేట్ కమిటీ అని, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్ అని. ఇవి కూడా మనకి ఫోర్త్ లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్తో పాటు చూసినట్లయితే మనకి ఇవి ఫోర్త్ లెసన్లో ఉన్నటువంటి ఎస్టిమేట్ కమిటీ, పబ్లిక్ అకౌంట్ కమిటీ. నెక్స్ట్ వన్ ఈ ఫోర్త్ లెసన్ వరకు మనకి ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి క్వశ్చన్స్. ఇవి ఫస్ట్ 4 లెసన్లో కూడా ఎస్ఏ క్వశ్చన్స్ ప్రతి లెసన్లో కూడా ఒక్కొక్క క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం 5 క్వశ్చన్లు ఇస్తాడు మనకి పబ్లిక్లో. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఫస్ట్ లెసన్ నుంచి, సెకండ్ వన్ ఏమో సెకండ్ లెసన్ నుంచి, థర్డ్ వన్ ఏమో థర్డ్ లెసన్ నుంచి, ఫోర్త్ వన్ ఏమో ఫోర్త్ లెసన్ నుంచి. నెక్స్ట్ దాని తర్వాత 5th క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఏ లెసన్లో నుంచి ఇస్తాడని చెప్పొచ్చు 10th లెసన్లో ఇవ్వడం జరుగుతుంది. లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అనే లెసన్ ఉంటుంది. దాంట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదని చెప్పొచ్చు అంటే ఎగ్జామ్ ఇన్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఎవ్రీ డిస్ట్రిక్ట్కి కూడా కలెక్టర్ ఉంటాడు. కలెక్టర్కి ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ఎగ్జాంపుల్ మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాబట్టి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటాడు. అతనికి ఎటువంటి పవర్స్ ఉంటాయి, ఆ పవర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటి అనేటువంటివి మనకి ఇవి
వివరించడం జరుగుతుంది. దాంట్లో నుంచి కూడా మనకి 10th లెసన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా షార్ట్ లెంత్ నోట్స్ కింద మీకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు మెటీరియల్లో చూసినట్లయితే అది ఎక్కువగా ఉంటుంది. నేనైతే దాంట్లోంచి తగ్గించి, అంటే ఎవరైతే చదవలేకుండా ఉంటారో, ఎక్కువ మ్యాటర్ చదవలేకుండా ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ మెటీరియల్ తయారు చేయడం జరిగింది. వీటిని మనం చదివినట్లయితే ఆటోమేటికల్లీ ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి, ప్లస్ మనం ఆ 3 ఎస్ఏలు రాసి 30 మార్కులకి మ్యాక్సిమం ఒక 28 మార్కుల వరకు మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి క్వశ్చన్స్ ఇవి. అందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ క్వశ్చన్స్ మీరు చూసి మీకు అవసరమైనట్లయితే ఆ లింక్ అనేటువంటిది డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ నోట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిపై ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. అందరూ కూడా దీన్ని డిస్క్రిప్షన్లో పెట్టిన తర్వాత కొంతమంది పైన 2 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ని టచ్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటికల్లీ అది మీకు మెయిల్ ద్వారా నాకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డ్రైవ్లోకి రావడం జరుగుతుంది. మీకు డ్రైవ్లో ఓపెన్ అవుతుంది అది. నాకు అది మీరు ఎప్పుడైతే లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోవడం జరుగుతుందో నాకు అది ఏం చేస్తుందని చెప్పొచ్చు అంటే నాకు మెసేజ్ రావడం అనేటువంటి జరుగుతుంది. నేను ఎప్పుడైతే ఓకే చేస్తానో మీకు అది డ్రైవ్లోకి ఓపెన్ అవుతుంది. అందరూ కూడా ఈ మెటీరియల్ యూజ్ చేసుకుని మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ దీంతోపాటు ఇవి ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అందరికీ నచ్చినట్లయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ మనం తక్కువ క్వశ్చన్స్ తోటి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఏ విధంగా మనం చదువుకోవాలి అనే విషయాన్ని కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం ప్రిపేర్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ క్వశ్చన్లో కూడా మనం తక్కువ మార్కులు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి ఆ విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.